హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ పుల్లగూర అండి. ఈ వంకాయ పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పొయ్యి మీద టమోటా వంకాయ కాల్చి చేసుకుంటున్నాం కదా, అందుకని దీనికి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇది మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అన్నంలోకి, సంగట్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దామండి. 3 వంకాయలు, 3 టమాటాలు కడిగి పెట్టుకున్నానండి. ఈ వంకాయలకి వంకాయలు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసి ఇది తీసేసుకోండి. చూడండి, ఒక అడ్డి తీసుకోండి. దీనికి ఇలా గుచ్చుకోండి వంకాయల్ని. ఇలా టమోటాలు కూడా గుచ్చుకోండి. ఇవన్నీ స్టవ్ మీద బాగా కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్. ఇవి బాగా ఎర్రగా కాల్చేసుకుందాం. చూడండి, టమాటా బాగా కాగిపోయింది కదా, తోలు వస్తుంది చూడండి పైన. తర్వాత వంకాయలు కాల్చుకుందాం. ఈ వంకాయలు బాగా నల్లగా కాల్చుకుందామండి, లోపలంతా బాగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా కాల్చేసుకున్నాం కదా టమోటాలు వంకాయలు. ఇవి బాగా చల్లారించుకుందాం. తర్వాత మనం వీటిని శుభ్రం చేసుకుందాం. చూడండి, ఇవన్నీ చల్లారిపోయాయి. దీనిపై తోలు తీసేసుకుందాం. ఇలా అన్నిటికీ శుభ్రంగా తోలు తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా తొక్క తీసుకున్నాం కదా, దీనికి ఇవి మనం సన్నగా ముక్కలా కట్ చేసుకుందాం. ఇవన్నీ ముక్కలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి.
చూడండి, ఇలా ముక్కలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఓ ప్యాన్ తీసుకోండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి అండి, ఒక 8-9 పచ్చిమిర్చి వేసుకోండి. వేసి వేయించుకున్నాము. తర్వాత ఇందులో కరివేపాకు, ఒక కప్పు ఆనియన్ తరుగు, ఇందులో 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలండి ఒలిచి పెట్టుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, వేసి ఇదంతా బాగా వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండు శుభ్రం చేసి పెట్టుకున్నాను, వేసుకోండి. ఒక 1/2 కప్పు కొత్తిమీర, తర్వాత ఇందులో మనం కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, టమాటా ముక్కలు వేసుకోండి. ఇదంతా బాగా 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూడండి, ఇదంతా బాగా మగ్గిపోయింది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. వేసి కాసేపు వేయించుకొని సరిపోతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి.
దీని ఒక పప్పు గుత్తి సాయంతో మనం అంతా మెత్తగా మెదిపేసుకుందాం. చూడండి, ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని అంతా బాగా మెత్తగా మెదిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెదిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మెత్తగా మెదిపేసుకోకండి, ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది.